దత్తాత్రేయ స్వామి గారు ఏమిటి ఇది మీరు ఇది వేశారు యంత్రం వేశారు ఏంటిది సౌర యంత్రం అండి సౌర యంత్రం సూర్య భగవానుని ఆకాశం నుంచి భూమి మీద దింపాం సౌర యంత్రం దీనివల్ల ఏంటి ప్రయోజనం ఏంటి ఆయుష్యం ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది అన్నది శాస్త్ర పరామణం కాబట్టి కోణాలు అవన్నీ సూర్య భగవానుడి కారణంగా ఆయన అనుగ్రహవశాత్తు ఆరోగ్యం కలగాలని ఆయుష్ పెరగాలని ఆరోగ్యం కోసం చెప్పి సూర్య భగవాను ఆరాధించారు. ఇది ఒక కల్పం. ఆయుష్య పురాణోక్త ప్రకారంగా ఈ యొక్క సూర్య నమస్కారాలన్నీ జరుగుతాయి. దీనిలో భాగం ఏంటంటే సౌర యంత్రమును ఆరాధిస్తారు. ఇది సౌర యంత్రం మొత్తం 12 ఆవరణలు కలిగి ఉంటుంది. బిందువు, త్రికోణము, వృత్తము, షట్కోణము, వృత్తద్వయము, వసుకోణము, వృత్తము, మళ్ళా 12 పద్మాలు అంటే ద్వాదశ ఆయుచులు దాంట్లో ఉంటారు. భూపురత్రయాలు, ఇక స్వామివారి చుట్టూ ఆవరణలు. ఈ ఆవరణాన్నిటికీ ఒక్కొక్క దేవత ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క స్వామివారిని పూజిస్తూ ఉంటాం. ప్రధానంగా మధ్యలో ఉన్నటువంటి బిందువు సూర్య భగవానుడు రుద్ర రూపంగా ఉంటారు. అరుణుడు అంటారు. ఆయన సూర్య భగవానుడు ప్రధాన దేవత. ఆయన చుట్టూ ఉన్న త్రికోణము వారి సతీమణులు పద్మిని, సంజ్ఞ, ఛాయ ఈ సతీమణులు కలిగి ఉంటారు. చుట్టూ ఉన్నటువంటి వృత్తము వారి ఆయుధాలు, వారి పరివార దేవతలన్నీ చూపిస్తూ ఉంటాయి. ఇంకా షట్కోణము వారి షడంగాలు అంటే పూర్వాంగము, ఉత్తరాంగము. వృత్తద్వయము ప్రదీప వలయాలు అంటే ఆయన కాంతి పుంజాలు, చుట్టూ ఉన్నటువంటి కాంతి వలయాలు. ఆ తర్వాత ఉన్నటువంటి వసుకోణము అష్టదిక్పాలకులు. వసుకోణం అంటే 8 కోణములు ఉంటాయి. అష్టదిక్పాలకులు ఆయన ఎక్కడ ఉన్నా కూడా వారి చుట్టూ ఆశ్రయించి ఉంటారు. తర్వాత ఉన్నటువంటి వృత్తము భచక్రం. భచక్రం అంటే కాలచక్రం అని చెప్పాలి. కాలచక్రం. ఆ తర్వాత 12 పద్మములు. ఒక్కొక్క పద్మంలోనూ ఒక్కొక్క మాసాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఉంటాడు. 12 రూపాల్లో భాషిస్తూ ఉంటారు. ద్వాదశ ఆదిత్యులు అంటారు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరాహ. వీరు ద్వాదశ ఆదిత్యులు. ఆ ద్వాదశ ఆదిత్యులతో కలిసి ఉంటారు. అయ్యాక భూపురత్రయం అంటే మెట్లు, సోపానాలు. వారు ఆ లోకంలోంచి భూలోకానికి రావడానికి 3 సోపానాలు కలిగి ఉన్నాయి. ఆ 3 సోపానాలు కూడా ఇవి చుట్టూత. వాటిని చక్కగా అందంగా చూడంగానే సూర్య భగవానుడు అని తెలియడానికి అని చెప్పి అలా అలంకరించి ఉంచుతాం. సూర్యనారాయణ స్వామివారు శ్రీమన్నారాయణుడు అంటే అలంకార ప్రియుడు కాబట్టి ఆయన చక్కగా అందంగా చేశాం. చాలా ఆనందం అండి. చుట్టూ ఉన్నటువంటి కోణాలు 4 ద్వారాలు కూడా చతుర్వేదాలకు ప్రతీక. చుట్టూతో కూడా సూర్యుని బింబాలు వేశాం. దీని అర్థం ఏమిటంటే ప్రపంచం అంతా కూడా సూర్య భగవానుడు నిండి ఉన్నాడు. ఆయన చొరవడం చోటంటూ లేదు. అంతా కూడా ఆయన ఆధారంగా ఉంది. దేవతలు సైతం సూర్య భగవానుడు ద్వారానే ఈ లోకాన్ని చూస్తారు అని చెప్పడమే ఈ చుట్టూ ఉన్నటువంటి సూర్య భగవాను ప్రతిమ. 4 ద్వారాల్లోనూ 4 ద్వారాలను చతుర్వేదాలు. చాలా ధన్యవాదాలు స్వామి. మీరు సూర్య భగవానుడు మాకు ఆవరణార్చన జరుగుతుంది. ఇప్పుడు ఆవరణార్చన యంత్రానికి ముందు అసలు అర్చన జరుగుతుంది. ఆవరణ యంత్రానికి అర్చన జరుగుతుంది. యంత్రార్చన యంత్రానికి ఒక్కొక్క యంత్రము ఒక్కొక్క ఆవరణ స్వామివారి ఆయుధాలని చెప్పాలి. ఒక్కొక్క ఆయుధం స్వామివారికి. అలాగే ప్రతి మనిషికి కూడా భార్య మొట్టమొదటి శక్తి కాబట్టి బ్రహ్మగారికి ఆయన భార్య శక్తి. అలాగా ఆయన భార్యలు 3 కూడా ఆయనకు ప్రధానమైన శక్తి. తర్వాత ఆయుధాలు, ఇక పరివారాలు అవన్నీ. చాలా ధన్యవాదాలు స్వామి. మీరు వచ్చారు, మీ యంత్రం వేసి సూర్యభగవానుని మా ఇంట్లో దింపి అర్చన చేయడం మా పూర్వజన్మ సుకృతం, ప్రాకృత విశేషం. చాలా ధన్యవాదం.